స్టాంపులు, డ్యూటీ, భూమి విలువ పెంపుతో పాటు స్థిరాస్తి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా భూముల మార్కెట్ ధరల సవరణ ఉండాలి. ఇతర అవసరం మేరకు పెంచడంలో, సందర్భం మేరకు పెంచడంలో లేదు, తప్పు లేదులే. కానీ పద్ధతి ప్రకారం ప్రభుత్వం వచ్చి రాగానే ప్రజల మీద భారం వేస్తున్నారు అనేటువంటిది, ఇప్పటికే కరెంట్ వస్తలేదనేటువంటిది ఒక కరువు వచ్చిందనేటువంటి ఒక బాధ. అది కాకుండా రైతు రుణమాఫీ అయితే లేదు, రైతు బంధు రావట్లేదు, సరిగ్గా ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు, 6 ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో దాంట్లో పథకాలు అమలు కావడం లేదు, 500 రూపాయల బోనస్ ఇస్తలేరు అనేటువంటి అంశం పైన ఇప్పటికే వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ పెంచితే, పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో పనిచేయాలి, అవినీతి అక్రమాలకు తావివ్వకుండా పన్నుల ఎగవేతదారులపై కఠిన చర్యలు చేపట్టాలి, వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికలు, ఎక్కడో రూపాయో 2 రూపాయలు చెల్లించని బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేసేటువంటి అధికారులు పెద్ద పెద్ద మాల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పటికీ ఏండ్ల కొద్దీ ప్రభుత్వం దగ్గర రాయితీలు పొందినటువంటి అనేకమైనటువంటివి, పన్నులు ఎగవేసినటువంటివి హైదరాబాద్లో కోకొల్లలు ఉన్నాయి. కావాలంటే గత 10 సంవత్సరాలుగా పన్నులు చెల్లించని మాల్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఏవైతే వ్యాపార సంస్థలు ఉంటాయో వాటి వివరాలు చెప్పమంటే నేను చెప్తా. జిహెచ్ఎంసీలో లేదా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. జిహెచ్ఎంసీలో పన్నులు రాబడికి రావాల్సినటువంటివి. చంద్రబాబు హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి కూడా ప్రభుత్వం దగ్గర రాయితీ పొంది వాళ్ళు సొంతంగా వ్యాపారం చేస్తారు. ప్రభుత్వం దగ్గర రాయితీలు పొందినటువంటి వాళ్ళు, ఉచితంగా భూములు పొందినటువంటి వాళ్ళు, తక్కువ ధరకు లీజుకు భూములు పొందినటువంటి వాళ్ళు ఇప్పటికి ఎంతమంది పన్నులు ఎగవేసిరో జిహెచ్ఎంసీలో పెద్ద పెద్దవి వందల వేల కోట్ల రూపాయల టర్నోవర్లు ఉన్నటువంటివి. ఇవి కూడా వాళ్ళు ఎక్కడ కూడా జిహెచ్ఎంసీకి పన్ను కట్టడం లేదు, వాళ్ళ గురించి పట్టించుకోరు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలి, శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలి. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదు. ఆదాయం పెంపుపై ఇక ప్రతి నెల ఆదాయం సమకూర్చే శాఖలపై ఉన్నతాధికారులంగా సమీక్షలు జరపాలి. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్ కారణంగా మద్యం అమ్మకాలు, ఇతర వస్తు విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవడానికి కారణాలు చెప్పాలంటూ అధికారులను రేవంత్ రెడ్డి నిలదీశారు. మద్యం అక్రమ రవాణా, పన్ను ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇది విషయం. మద్యం అమ్మకం పైన కాంగ్రెస్ సర్కార్ యొక్క విధి విధానాలు చెప్పాలి. మద్యాన్ని ఎక్సైజ్ అనేటువంటి దాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ చేస్తారా చేయరా, బెల్ట్ షాపులను రద్దు చేస్తారా లేదా, ఇబ్బడి ముబ్బడిగా పెరిగినటువంటి బార్ల లైసెన్సుల పరిస్థితి ఏమిటి, తాగుడు తగ్గించడానికి డ్రగ్స్ అమ్మకాలను ఎట్లయితే కఠినంగా వ్యవహరిస్తారో తాగుడు కూడా మంచిది కాదు, అదొక వ్యసనం అని ప్రచారం చేసి తాగుడును తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారా లేదా. ఎవడో బాగా డబ్బున్నోడు తాగి తందనాలు ఆడితే సంబంధం లేదు, కానీ రోజు కూలికి పోయినోడు కూడా ఊర్లలో చెట్టు కళ్ళు తాగినోడికి సంబంధం లేదు, కానీ తాగి ఇట్లా మద్యం అమ్మకాల పైన మీ విధానం ఏమిటి. ఇక్కడనేమో గత సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్ కారణంగా మద్యం అమ్మకాలు వచ్చి దానిపైన డబ్బులు రాలేదు ఎందుకని ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తే, కాగు లెక్కల ప్రకారం రాబడులు ఎంత పెరిగినాయి 2019-20 నుంచి 23 నుంచి 24కు 1,31,100 కోట్లు అంచనా వేస్తే 1,35,000 కోట్లు వచ్చినాయి. అంటే 4,000 కోట్ల రూపాయలు పెరిగినాయి. అంచనాలకు మించి వరుసగా 3వ ఏడాది పన్ను ఆదాయంలో వృద్ధి. బడ్జెట్ ప్రతిపాదన 1,31,000 కోట్లు ఉంటే వాస్తవ రాబడి 1,35,000 కోట్లు. గణాంకాల వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 48,000 కోట్ల పన్ను ఆదాయము, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2,000 కోట్ల రూపాయలు ఎక్కువగా వచ్చింది. జిఎస్టీ రాబడులు 5,000 కోట్ల వరకు పెరిగాయి 2022-23లో. 22-23లో 41,888 కోట్లు జిఎస్టీ కింద రాగా 2023-24లో 46,500 కోట్లు వచ్చాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో అంతకుముందు ఏడాది 14,228 కోట్లు రాగా ఈసారి 14,295 కోట్లు వచ్చినాయి. అమ్మకపు పన్ను ద్వారా గతంలో 29,694 కోట్లు వస్తే ఈసారి 29,909 కోట్లు వచ్చినాయి. ఎక్సైజ్ ద్వారా అంతకుముందు 18,740 కోట్లు రాగా ఈ ఏడాది 20,298 కోట్లు వచ్చినాయి.
ఎక్సైజ్ ద్వారా, మరి ఎక్సైజ్ మీదనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తున్నది. కేసీఆర్ తాగి సర్కారు నడిపిండని విమర్శ చేసినటువంటి వాళ్ళు ఇవాళ రేవంత్ సర్కారు కూడా తాగుడు మీదనే సర్కారు నడుపుతుందనేటువంటి మాట మాట్లాడగలుగుతారా? లేకపోతే అప్పటి విమర్శకు తప్పని చెప్తారా? మద్యం పైన వచ్చేటువంటి ఆదాయాన్ని మేము ఆదాయ వనరుగా తీసుకోము అనేటువంటి చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉన్నదా? ఇక కేంద్ర పన్నుల్లో వాటాగా 2022-23లో 13,394 కోట్లు రాగా 2023-24లో 16,536 కోట్లు వచ్చినాయి. కేంద్ర పన్నుల నుంచి వచ్చేటువంటి వాటా పెరిగింది. రాష్ట్ర పన్నుల్లో వచ్చేటువంటి పన్నుల ఆదాయం కూడా పెరిగింది. ఇతర పన్నుల రూపంలో అంతకుముందు ఏడాది 8,430 కోట్లు రాగా ఈసారి 7,918 కోట్లు వచ్చినాయి. మొత్తానికి ఇంత ఆదాయం పెరిగింది. 4 నెలల్లో వచ్చినటువంటి ఆదాయమే పన్నులే ఎక్కువ పెరిగినాయి. అంటే గతంలో పన్నులు కట్టలేదు, కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పన్నులు కడుతున్నారా? మద్యం ఆదాయం పైన సమాధానం చెప్పాలి. ముఖ్యంగా మద్యం ఆదాయం పైన సమాధానం చెప్పాలి. మద్యం అమ్మకాన్ని, ఎక్సైజ్ను ఆదాయ వనరుగా చూస్తారా, లేదంటే ప్రొహిబిషన్ కూడా పెడతారా? బెల్ట్ షాపులపైన విమర్శ చేసినటువంటి కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు కేసీఆర్ను తాగుడు మీద కేసీఆర్ను అసలు ఇబ్బడి ముబ్బడిగా తిట్టారు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. కానీ ఇవాళ కేసీఆర్ మద్యం ఆదాయం పైన సర్కారు నడిపిండని చెప్పినాక మద్యం ఆదాయము కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు 18,740 కోట్లు వస్తే ఇప్పుడు 20,298 కోట్లు వచ్చినాయి. 2,000 కోట్లు పెరిగింది మద్యం పైన వచ్చేటువంటి మద్యం అమ్మకాల పైన వచ్చినటువంటి ఆదాయము. సహజంగా కొంత మద్యం అమ్మకాలు ఉంటే ఉండొచ్చు, కానీ విపరీతమైనటువంటి బెల్ట్ షాపులు, విపరీతంగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగినటువంటి మందు షాపులు ఎందుకు వచ్చినాయి? తగ్గించేటువంటి ప్రయత్నం లేదా? మద్యం అమ్మకాలు తగ్గించేటువంటి ధైర్యం ప్రభుత్వాలకు లేదా? అయితే కేసీఆర్ని విమర్శించారు కాబట్టి కాంగ్రెస్ సర్కారు సమాధానం చెప్పాలి. ప్రజలకు ఈ విషయంలో సమాధానం చెప్పకపోతే